హే గాయ్స్, వెల్కమ్ టు మేఘనాస్ ఫార్చ్యూన్ ఫీస్ట్ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇమీడియట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కిందున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈరోజు నేను నా ఫ్రెండ్స్ కలిసి గ్రాసరీస్ తీసుకోవడానికి బయటకు వెళ్ళాము. వెళ్ళింది గ్రాసరీస్ కోసమే, బట్ మధ్యలో అల్టా బ్యూటీ కనిపించగానే మధ్యలో అక్కడికి వెళ్ళిపోయాం. గర్ల్స్ గురించి తెలిసిందే కదా, బ్యూటీ ప్రోడక్ట్స్ అనగానే వెళ్ళిపోతాం. అలా ఓ రౌండ్ వేసేసి వాల్మార్ట్కి వెళ్ళిపోయాం. నా ఫ్రెండ్ కొత్త ఫోన్ కొనింది, iPhone 16 Pro. దానికోసం వెళ్ళాము. స్క్రీన్ ప్రొటెక్టర్ వేసుకుంటా అంటే వెళ్ళేసి అక్కడ స్క్రీన్ ప్రొటెక్టర్ వేయించేసుకొని, బేసిక్గా యూఎస్లో ఉండేవాళ్ళు స్క్రీన్ ప్రొటెక్టర్స్ అనేవి ఇండియా నుండి తెచ్చుకుంటే బెటర్. ఇక్కడ చాలా కాస్ట్లీ అండ్ మేము ఇండియా నుండి మా ఫ్రెండ్ తీసుకొచ్చింది కాబట్టి సో ఫ్రీగా వేసి ఇచ్చేశారు. ఇక్కడైతే మాత్రం $20 అలా ఛార్జ్ చేసేస్తారు. నాట్ ఓన్లీ స్క్రీన్ ప్రొటెక్టర్స్ బట్ ఫోన్ పౌచెస్ ఇలాంటివి కూడా తీసుకురావచ్చు మనం ఇండియా నుండి. మనకి ఇక్కడ కొనుక్కునే బదులు మనం అక్కడ నుండి తెచ్చుకుంటే చాలా బెస్ట్. వాల్మార్ట్లో నేను ఇయర్ కప్స్ కోసం చూసాను, బట్ ఎక్కడ కనిపించలేదు. మేబీ ఇట్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అనుకుంటా. బట్ బయట వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, అది పెట్టుకుంటే చాలా బెటర్ అని నాకు అనిపించింది. వాల్మార్ట్లో ఫుడ్కి సంబంధించినవి కొనకపోవడం బెటర్ అని నా ఫీలింగ్. బికాజ్ అక్కడ ఐ డోంట్ నో, నాకు టేస్ట్ కూడా అంత బాగా అనిపించలేదు అండ్ ద క్వాలిటీ కూడా అంత బాగాలేదు. నేనైతే ఇండియన్ గ్రాసరీస్లోనే ప్రిఫర్ చేస్తాను, వెజిటేబుల్స్ కానీ అలాంటివన్నీ. ఇయర్ కప్స్ కోసం వెళ్ళాను, అది దొరకలేదు. అండ్ నెక్స్ట్ అక్కడ నుండి పక్కనే బ్రామ్స్ అంటే బ్రామ్స్కి వెళ్ళిపోయాం. బ్రామ్స్లో మిల్క్ అయితే చాలా బాగుంటుందండి, గుడ్ క్వాలిటీ. నేనైతే అక్కడే మిల్క్ తీసుకుంటాను ఎవ్రీ టైం. అండ్ సమ్ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం అక్కడే. కాసేపు ఉండి ఐస్ క్రీమ్ తీసుకొని అలా తినేసి ఫ్రెండ్స్ కూర్చొని మేమంతా కాసేపు అయ్యాక రిటర్న్ అయిపోయాం అన్నీ కొనేసుకొని. సో ఫైనల్లీ సండే ఇలా అయిపోయింది. నెక్స్ట్ మండే రేపటి నుండి షిఫ్ట్ స్టార్ట్, మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ కాలేజ్. విల్ సీ యూ లేటర్ విత్ నెక్స్ట్ వ్లాగ్.